కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ను విచారించింది. ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ చైర్మన్ పి చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా కేబినెట్ నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశానని స్పష్టం చేశారు. నిధుల విడుదల విషయంలో తన సొంత అజెండాలు ఏమీ లేవని, అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ఎదుట స్పష్టం చేశానని అన్నారు. నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులను మాత్రమే ఆర్థిక శాఖ చూసుకుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని, ముందుగా 82,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. ఆ తర్వాత అంచనాలు ఎంతకు పెరిగాయో తనకు తెలియదని అన్నారు. ప్రాజెక్టు డిపిఆర్ కోసం 595 కోట్లు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదన్నారు ఈటెల. తెలంగాణ రాష్ట్రానికి తాను మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశానని, తెలంగాణ సమాజానికి 25 ఏళ్లుగా తాను సుపరిచితుడని అన్నారు. 2016 తుమ్మడి హట్టి ప్రాజెక్టు అంచనా వ్యయం 16,500 కోట్లు కాగా, ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం 38,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. తుమ్మిడి హట్టి ద్వారా నీటి అవసరాలు తీరవనే రిపోర్టులు వచ్చాయని అన్నారు. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరాన్ని ఎంపిక చేశారని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ వేశారని, అందులో తాను తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నామని అన్నారు. టెక్నికల్ కమిటీ రిపోర్టు ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వద్ద బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. అనంతరం కేబినెట్ కూడా మొత్తం బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావుల వద్దే ఉందని ఈటెల కుండ బద్దలు కొట్టారు. కాళేశ్వరానికి మొదట్లో 63,000 కోట్ల అంచనా వేయగా, క్రమంగా ఆ వ్యయం 83,000 కోట్లకు పెరిగిందని, చివరికి ఎంతైందో తనకు తెలియదని అన్నారు. కాళేశ్వరం విలువ, ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ తోనే ముడిపడి ఉన్నాయన్నారు ఈటెల. కాళేశ్వరం ప్రాజెక్టును తానే కట్టానని కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పుకున్నారని అన్నారు. కేబినెట్ కు బాస్ కేసీఆర్ అని, నిర్ణయం తీసుకుంది ఆయననని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్ట్లను బయట పెట్టాలని అన్నారు. ఎంత నష్టం జరిగిందో ఎవరు బాధ్యులతో ప్రభుత్వమే చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను విచారించనుంది కాళేశ్వరం కమిషన్. మరి వారి సమాధానాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.